నా ఫీల్డ్లో నేను చూసిన ప్రకారంగా 100 తీసుకో 12 సేపట్లో క్షేమంగా పోయినా క్షేమంగా వచ్చిందా అది పంచరైనా డ్రైవర్ నెత్తి మీదే ఈత పడినా డ్రైవర్ నెత్తి మీదే. అక్కడికి కస్టమర్కి వెళ్తే నిన్న బెంగళూరు వెళ్ళొచ్చాడు హాస్పిటల్ బన్నేరుగుట్ట. బెంగళూరు వెళ్ళొచ్చిన కస్టమర్ ఏం చేస్తాడు రైలు కస్టమర్ ఇంటి దగ్గరికి 10:30 వదిలేశాడు. 10:30 ఇంటికి వదిలినప్పటికీ నాకు అతను కస్టమర్ భోజనం పెట్టాలా పెట్టకూడదా భోజనానికి డబ్బులు ఇవ్వదు. నేను అడిగాను నోట్ తెలిసి సార్ 10:30 అవుతుంది నాకు భోజనానికి ఏమన్నా అమౌంట్ ఇవ్వండి సార్ అని. లేదు లేదు నేను ఓనర్తో మాట్లాడుకున్నా అన్నాను. పోనీ ఓనర్ అన్నా ఇచ్చాడా ఓనర్ కూడా ఇవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో చూస్తే రైస్ లేదు. మళ్ళీ నేను ఉంచుకొని నేను తినేసరికి 11:30 రైస్. కాబట్టి ఓనర్లు వేలు లక్షలు పెట్టి మీరు వెహికల్ కొంటారన్నా వాస్తవమే మంచిగా కాదన్నట్లేదు. మీరు ఎవరైతే డ్రైవర్ని పంపిస్తారో ఆ డ్రైవర్ని మీరు గుర్తించండి. కస్టమర్ ఒకరు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు, ఒకరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒకరు ఈనోళ్ళు ఉంటారు. ఈయన కస్టమర్ మరి మంచి కస్టమరా చెడ్డ కస్టమరా అని మీకు ఓనర్లకే తెలుస్తుంది. నాకు తెలిసిన కానీ మరి పిస్తారు పార్టీ అట్లాంటప్పుడు మీరేం చేయాలా రే ఆ పార్టీ పనిమాల పార్టీ ఇదో 100 పెట్టుకో 200 పెట్టుకో వాళ్ళు ఇచ్చిన 20 నువ్వు టయానికి ఉండండి. ఓనర్లు దయచేసి అది గుర్తించండి. ఎంతసేపు ఉన్నా మా బండి పోతుంది మా బాడీ వస్తుంది మేము జోలో పెట్టుకుంటున్నాం వీడు కాకుండా ఇంకొకడు వీడు కాకుండా ఇంకొకడు దయచేసి ఓనర్లు అలా ఆలోచిద్దాం అన్నారు. నాకు తెలిసిన కానీ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను.